వేములవాడ పట్టణంలోని హంసిని డీజీ స్కూల్ ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్లో సోమవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారియర్స్ విద్యార్థులకు సైబర్ మోసాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో వాటి నుండి ఎలా రక్షించుకోవాలో వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ పిల్లలు పెద్దలు అందరూ సైబర్ దాడుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారు ఎక్కువగా మోసపోతున్నారు. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించకుండా కొంత సమయం ఆలోచించి స్పందించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. సైబర్ వారియర్ జి రాజశేఖర్ 30 రకాల సైబర్ మోసాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫోటోలు వీడియోల సహాయంతో పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. సైబర్ మోసాలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు, చదువుకున్న పెద్దవారు బాధితులే. అందరూ ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన చెప్పారు. స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పెద్దలు అప్రమత్తంగా మెలిగి ఆర్థిక వ్యక్తిగత నష్టాల నుండి తప్పించుకోవచ్చు. పిల్లలు మొబైల్ ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేయకుండా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్ ఆధ్వర్యంలో సిఐ వీరప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ రకంగా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది, జరుగుతుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో అనే విషయాలు చెప్తా. మీరు ప్రతి విషయం ఎవరున్నా వారికి ఈ విషయాలు షేర్ చేయాలి. అంటే మీరు చేసుకున్నది మీ చుట్టుపక్కల మొబైల్ ఫోన్ అందరూ చేస్తూ అందరూ వాడుతారు. సైబర్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్, నెట్వర్క్ డివైజెస్, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కి ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండి దాని ద్వారా జరిగే అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో దట్ కాల్ సైబర్ క్రైమ్. ఎలక్ట్రానిక్ డివైస్ ఏంటంటే మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఎక్కువ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉన్నది ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ ద్వారా. సో ఫస్ట్ అంటే మొబైల్ ఫోన్, తర్వాత రూటర్స్, బాక్స్, పెద్ద కంపెనీలో ఉంటాయి. కానీ సో మన దగ్గర ఈజీగా సైబర్ ఫ్రాడ్ ఏ ద్వారా జరుగుతుందంటే మొబైల్ ఫోన్ ద్వారా జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని రకాలు జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైతే ఎవరైనా అన్నోన్ పర్సన్ కానీ ఫ్రాడ్స్టర్ కానీ అంటే డబ్బు వల్ల జస్ట్ మన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికో లేకపోతే మనం భయపెట్ చేయడానికో ఆ ఫోటోలు మార్పింగ్ చేయడం, మనలాంటి అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేయడం, ఓకే ఇవన్నీ రాసుకోవాలి. టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ మేజర్గా అంటే ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆఫీస్ రాసుకున్న తర్వాత అవసరం లేదు. ఈ రాసుకున్న తర్వాత డిస్ప్లే పిక్చర్, తర్వాత ఆన్లైన్ షాపింగ్ స్కామ్, లాటరీ ఫ్రాడ్, ఫేక్ లింక్ ఫ్రాడ్, తర్వాత ట్రేడింగ్, జాబ్, కేవైసీ, ఫేక్ వీడియో కాల్, ఆన్లైన్ ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్స్, క్యాష్ బ్యాక్ ఫ్రాడ్. డిజిటల్ ఏదైనా వస్తువుని అంటే వస్తువు అనేది ఫోన్ కానీ టీవీ కానీ వైఫై ఇంటర్నెట్ బ్లూటూత్ ఇలా ఏదైనా కానీ ఒక వస్తువుని ఉపయోగించి చేసేదాన్ని సైబర్ క్రైమ్ అంటారు. మాన్యువల్ చేసేదానికి ఒక మనిషి చేసేదాన్ని క్రైమ్ అంటారు. సైబర్ క్రైమ్లో వాడు మనకు కనిపిస్తాడా? నేరస్తుడు మనకు కనిపిస్తాడా? నేను తప్పు చేస్తున్నా, ఏదైనా కొడుతున్నా, దాన్ని అందరూ చూస్తున్నారు. కనిపిస్తుందా? అందరికి కొట్టే కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సైబర్లో కనిపిస్తుందా? కనిపించదు. నేరస్తుడు ఎక్కడో ఉంటాడు, వాడు ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా అన్నట్టు ఏదో ఒకటి మనల్ని మన మీద నేరం చేస్తాడు, మన డబ్బులు దోచుకుంటాడు. సైబర్లో జరిగేది మెయిన్ జరిగేది మన అకౌంట్లో ఉన్న డబ్బులు పోతాయి. ఇంకొకటి సైబర్ బెదిరిస్తున్నాడు, సైబర్లో ఫోన్లలో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో బెదిరిస్తున్నాడు. ఇంకా మహిళలకైనా వాడు ఏ వాటిని వీటిని వాడి అక్షి వీడియోస్ పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళతో అవేర్నెస్ వీడియో కూడా చేస్తాం. 5 లక్షల జీవితం కాలంలో సాఫ్ట్వేర్ చేస్తాం. మీరు మోసం చేసినప్పుడు ఎక్కడ ఉంటాడు కదా, ఎక్కడ ఉన్నాడు మెయిన్ మనకి సైబర్ Good morning to everyone. Myself Akshay from 10th standard. Today in our
both schools, Hamsini and Dharmika, cyber security awareness program is held. In the part of this, officials, police department and cybercrime officers came to our school. It is very useful for students and elders to be alert and to be safe. Thank you for our management for conducting such programs in school. Thank you. Myself Lividadri and I am from 9th standard. Today in our both schools, Hamsini and Dharmika conducted cybercrime awareness program. In this program, the cybercrime officials and police department came and given awareness about cybercrime. I hope everybody will be aware of cybercrime. This program really very helpful to all the students and elders. At last, I am very thankful to our correspondent Santosh Sir Garu for conducting such programs in school. Thank you. Good morning, one and all. Today in our schools, Hamsini and Dharmika Little Genius, we have conducted cybercrime awareness program. In the part of it, cybercrime department officials came to our schools, and our town CI Veeraprasad sir came, and they have given awareness to our children regarding frauds related to the cyber. They have given information that is not only related to the children but also elders, especially educated person. What CIs are told, these cyber frauds mainly affected by the educated persons, so we have to get aware about this. So I feel this program is very much useful to our children, and after going home he suggested the children to discuss the main points along with the parents, elders at home, to maintain safe ourselves from the cyber frauds. So regarding this, and in the part of cyber awareness program, around 30 type of cyber frauds, how they will attack to the people, that cybercrime official Mr. Rajshekar sir explained to our students very well. So hope this is a very useful program. In moving forward also, we will choose the best programs that will be conducted in our schools, and we are very much thankful to the cybercrime department special Rajshekar sir, cooperated very well, and our special thanks to town CA Veeraprasad sir in this regard. Thank you one and all, and I suggest all the children use these type of programs and maintain the same, protect yourself, save yourself. Thank you.